హలో గైస్, వెల్కమ్ టు గుడ్ నాప్స్. మేము ముంబై ఎయిర్పోర్ట్ నుంచి ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ నుంచి మనం భెండి బజార్ అనే లొకేషన్ వచ్చాం. అంటే మేము ఇప్పుడు రూమ్ నుంచి చెక్అవుట్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇంకా వాళ్ళు డే 1 అయిపోయింది నిన్న, ఇవాళ డే 2. ఇవాళ రూమ్ చెక్అవుట్ చేసి, ఎందుకంటే మళ్ళీ 11 తర్వాత మళ్ళీ డే 2 కూడా మనకి ఛార్జెస్ పడతాయి. అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే బ్యాగ్ మొత్తం లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని ఇంకా మేము ధారావి అని చెప్పి ఆ లొకేషన్కి వెళ్తున్నాం. అంటే అక్కడే ఇంకా అటు నుంచి అటు కొలాబో వెళ్తాం. ధారావి నుంచి కొలాబో నుంచి సాయంత్రం మనకి ఫ్లైట్ ఉంది, ఇండిగో ఎయిర్లైన్స్, ఈవినింగ్ 7 o'clockకి. అయితే ఇప్పుడు మనం రూమ్ నుంచి చెక్అవుట్ చేసి రూమ్ తాళ వచ్చి 1 dayకి మనకి ఛార్జెస్ పడతాయి. ఓకేనా? వద్దండి, వెళ్దాం ధారావికి. ఏసీ ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. ఏసీ ఆపేద్దాం, మర్చిపోయి ఏసీ ఆపడం. ఎవరైనా డబ్బులేనండి పాప, ఏసీ ఆపేసి సరిపోతుంది. లోపల నుంచి లాక్ వేసేద్దాం. ఓకే, తాళాలు వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోదాం. చెక్అవుట్. మన రూమ్ నుంచి బయటకు వచ్చాం. టిఫిన్ ఉంది, మన ఆంధ్ర టిఫిన్. అంటే ఎక్కడో లే కానీ టిఫిన్ వచ్చి మన ఆంధ్ర టిఫిన్. దోశ, ఇడ్లీ, గారె అన్నీ ఉన్నాయి. టేస్ట్ చేద్దాం. బాగుంది ఈ లొకేషన్, బాగా నిన్న ఆల్రెడీ చేసాం, ఇవాళ కూడా చేద్దాం. ఓకే, ఇడ్లీ కూడా మనం తీసుకున్నాం. ఇది కూడా ఇడ్లీ, గారె, 2 ఇడ్లీ 2 గారె తీసుకున్నాం. టేస్ట్ అలా చూద్దాం. అంటే యాక్చువల్లీ వీళ్ళు తమిళ వాళ్ళు అనుకుంటా, వీళ్ళు మాట్లాడుతూ అర్థమవుతుంది. తమిళ్ మన ఆంధ్ర పక్కన కాబట్టి బట్లా నాట్ బ్యాడ్. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. నాట్ బ్యాడ్, పర్లా. మన ఆంధ్ర టేస్ట్ అది కానీ నాట్ బ్యాడ్. మనకు కావాల్సింది ఏంటంటే ఎక్కడికైనా మంచి ఫుడ్ కావాలి. మన ఆంధ్ర ఫుడ్లో మనకి మెయిన్ బ్రేక్ఫాస్ట్ ఇది కావాలి కాబట్టి బాగుంది, చాలా బాగుంది. ఇడ్లీ కూడా చాలా బాగుంది, పర్లా నాట్ బ్యాడ్. చాలా కస్టమర్స్ బాగా వస్తున్నారు. వాళ్ళు తమిళ్ మాట్లాడుతున్నారు, తమిళ్ మనకి తమిళ్ రాదు కాబట్టి అన్నీ సాపడే ఇడ్లీ హౌ టేస్ట్ బా. సరే గాలి చూద్దాం సార్, గాలి ఎలా ఉందో. అలా బాగుంది. టిఫిన్ మాత్రం బ్రేక్ఫాస్ట్ ఎక్సలెంట్. నేనైతే మేము దోశ చాలా బాగుంది కూడా పళ్ళ. కానీ ఆంధ్ర అంత టేస్ట్ రాదు, నాట్ బ్యాడ్. బ్రేక్ఫాస్ట్ అయితే మనం బాగా తినొచ్చు. బెండి బజార్ లొకేషన్ ఇది బెండి బజార్లో ఇక్కడ ఒక దర్గా ఉంది. దర్గా దగ్గర ఈ లొకేషన్. థ్యాంక్ యూ సో మచ్. మనమైతే టీ తాగుదాం వచ్చాం. మనం టీ తాగుదాం చెప్పాం. మన స్పెషల్ టీ ఏనా, ఎలా ఉంది? బాగుందా టీ? ఎంత మన టీ ఇక్కడ? 15 రూపాయల. ఇందాక ఎంత కదా అడిగా? ఇందాక 20 రూపాయలు అంట టీ. ఒక టీ 20. బాగుంది, చాలా బాగుంది, టేస్టీ. అంటే మన హోటల్ దగ్గరలో ఉంది. టిఫిన్ చేసి మనం టీ తాగుతాం. ఓకే అండి, ఇక్కడ నుంచి మళ్ళీ మన టీ తాగేసి ధారావాహికి వెళ్దాం. మన ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాం. ఓకే, మనంత క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం అండి. ఇది మా ఫ్రెండ్, మేము ఇద్దరు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తున్నాం. ఓకేనా? క్యాబ్ బుక్ చేసుకున్నాం. అంటే యాక్చువల్ అయితే మనం ర్యాపిడో ఓలా చూసుకున్నా 250 రూపీస్ చూపిస్తుంది. అయితే లేట్ అవుతుందని చెప్పి మనం ఏం చేసాం, ఇక్కడే అదిగో మామూలుగా ఇలాంటి క్యాబ్స్ ఉంటాయి. అంటే ఎల్లో బ్లాక్ ట్యాక్సీస్ ఉంటాయి. మనం డైరెక్ట్గా మనం మాట్లాడుకొని తీసుకోవచ్చు ట్యాక్సీస్. అలాంటి ట్యాక్సీ మాట్లాడుకొని మీటర్, అంటే మనకి మీటర్ ఎంత అయితే అంత చూసుకొని మనం పేమెంట్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ అంతే ఉంటుంది, 250 రూపాయలు, 230, లేకపోతే 50, 300 అలా ఉండొచ్చు యావరేజ్గా. లేట్ అవుతుంది మన ఆన్లైన్ బుకింగ్ చేసేటికి, రావడం పికప్ చేసుకోవడం లేట్ అవుతుందని చెప్పి టైం లేదు. చెక్అవుట్ చేసాం, టిఫిన్ చేసాం, మంచిగా ఫ్రెష్గా టీ తాగాం. హ్యాపీగా క్యాబ్లో మాట్లాడుకొని క్యాబ్లో వెళ్తాం ధారావి. అక్కడ ఎలా ఉంది లొకేషన్ మొత్తం వీడియోలో కంటిన్యూగా చూపిస్తాను. ఓకే, నేను ముంబైలో ఉన్నానండి. లాస్ట్ డే చెప్పా కదా మనం ఎక్కడెక్కడ తిరిగి. ఇవాళ అయితే మేము ధారావి ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నాము. ధారావి అనేది యాక్చువల్గా అయితే మన ఆసియా ఖండంలోనే బిగ్గెస్ట్ స్లమ్ ఏరియా అనమాట. నేను చూడలేదు ఇప్పుడు దాకా, బట్ నేను కూడా ఎక్స్పీరియన్స్ పొందాలనుకుంటున్నాను. అందుకే ట్యాక్సీ బుక్ చేసుకున్నాము. రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. మేబీ ఆల్మోస్ట్ ఒక 30 minutes లో మేము అక్కడికి రీచ్ అవుతాం అనమాట. అక్కడ రీచ్ అయినాక అక్కడ మనుషులు ఎట్లా ఉంటారు, ఎంత ఇరుకిరుకు ఇళ్లలో వాళ్ళు నివసిస్తారు,
ఏంటి అనేది నేను మీకు వీడియో తీసి నా కళ్ళతో మీకు చూపిస్తాను అనమాట, ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. ये बाजू स्लम एरिया है, ये देखो लेदर मार्केट है। अच्छा, ये माटोंगा से लेके कुरला तक है। अच्छा, कहाँ तक है? कुर्ला। माटोंगा से लेके कुरला। तो धारावी लोकेशन, हाँ ये धारावी लोकेशन, ठीक है। ये देखो पूरा ये स्लम एरिया है। एक काम करो, इधर ही रोक दो, हम काट लेंगे जाके, वो लेदर मार्केट वो पूरा काट लेंगे। और उधर आगे जाएंगे ना, हाँ ये पूरा सब लेदर स्लम एरिया। आगे जाएंगे राइट मारेंगे ना, हाँ, तो वो भी पूरा स्लम एरिया है। अच्छा अच्छा, आगे चलो आगे राइट में होता ना। हाँ बता रहा हूँ ना, मैं दिखाया केवल आपको ये। अच्छा अच्छा, हाँ ये देखिए, देखिए हाँ, देख रहे हैं ना, एक तरफ से देखते जाइए, घूमते जाइए, देखते जाइए। ये देखो राइट लग रहा है। ये पूरा स्लम एरिया। अच्छा, छोड़ो इधर या और आगे चलो, थोड़ा आगे चलो, बोलेगा थोड़ा आगे चलो, मैं बोलेगा, हाँ बोल। उधर ही रुक दो बस। हाँ ये पूरा स्लम एरिया, अंदर स्लम एरिया, उसके आगे स्लम एरिया, ये बाजू स्लम एरिया। हाँ हाँ జస్ట్ ఇప్పుడు మనం ధారావిలో దిగామండి. క్యాబ్లో దిగేసి ఇది ధారావి లొకేషన్. మనం చూద్దాం అసలు వీళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలా లైఫ్ స్టైల్ని ఎలా వీళ్ళు లీడ్ చేస్తున్నారు, వీళ్ళు ఎలా ఎంత పెద్ద ఇల్లు అంటే వీడియోలో చూసినట్టు వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది మొత్తం డీటెయిల్గా చూసి మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతాయి మీరు అండర్స్టాండ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.